వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది మనకి బాలానగర్ హైదరాబాద్ అనే ప్రాంతంలో ఉంటుంది. మనకి పోస్టింగ్ వస్తే కూడా హైదరాబాద్లోనే మనం పోస్టింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అనేది ఇక్కడే మనం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి కొన్ని రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ అనేవి వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ కూడా ఫ్యూచర్లో మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వవచ్చు. అవి ఎక్కడ ఉంటాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. అయితే మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. మొదటగా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఇది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ అనే జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ అనే వేకెన్సీ అనేది ఒకటి ఉంది. ఇది అన్రిజర్వ్డ్ సంబంధించినటువంటి వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే జాబ్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి ఇక్కడ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీ 2, ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th తర్వాత ఐటీఐ కానీ లేదా ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో కంప్లీట్ చేస్తుంటారు వాళ్ళు టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి అన్రిజర్వ్డ్ 1, ఓబీసీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్లో చదివినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ సంబంధించింది కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చదివిన వాళ్ళు టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ మీన్స్ సివిల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. సో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ అనేది డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు డ్రాఫ్ట్స్మెన్ బి సివిల్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకి ఈ పోస్టులన్నీ కూడా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది అని చెప్పాను కదా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. సో ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఆల్ ఇండియా లేబిలిటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్ఆర్ఎస్సికి సంబంధించి మరికొన్ని ఏరియాస్లో లొకేషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడ అంటే ఢిల్లీ, బెంగళూరు, నాగ్పూర్, కోల్కతా, జోధ్పూర్ ఇలాంటి చోట్ల కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక కెరియర్ ప్రోగ్రెషన్ విషయానికి వస్తే, ప్రమోషన్స్ విషయానికి వస్తే మెరిట్ ప్రమోషన్ స్కీమ్ కింద మనకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇస్రోలో అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది శాలరీ గురించి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి బేసిక్ పే అనేది 44,900గా ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 90,000కు పైగా శాలరీ అనేది వస్తుంది. అదేంటి ఇక్కడ 70,000 ఇచ్చారు, మరి ఎందుకు మీరు 90,000 చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది బేసిక్ పే. ఈ 44,000 రూపాయలు బేసిక్ పే, దానికి 58% డిఏ మాత్రమే ఇచ్చారు. దాంతోపాటుగా హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి ఇస్రో నుంచి వచ్చేవి. అవన్నీ కూడా యాడ్ అయితే ఈజీగా 90,000కు పైగా శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్ బి అనే జాబ్స్కి సంబంధించి 21,700 రూపాయల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. దీనికి 34,286 రూపాయలు అన్నారు. సో ఈజీగా మనకి 45,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ అనేది 30/11/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 18 నుంచి 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే పోస్టులు అనేవి వాళ్ళకి రిజర్వేషన్ అనేది చేయబడి ఉండాలి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే
పోస్ట్ కోడ్ నెంబర్ 27, 28 ఈ 2 పోస్ట్ కోడ్లకి కూడా మనకి రూ. 750 ఫీజు అనేది ఉంటుంది. అండ్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి రూ. 500 అప్లికెంట్ ఫీజు అనేది మనకి ఉంటుంది. సో, రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఏం ఫీజు అనేది మనకి లేదు. ఓకే. సో, ఈ రూ. 750 ఫీజు ఎవరైతే పే చేస్తారో వీళ్ళకి రిఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో, మొత్తం రూ. 500 250 తీసేసి రూ. 500 ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయిన వాళ్ళకి ఈ రూ. 500 మనకి ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. అండ్ 29 మరియు 32 పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మనకి రూ. 500 ఫీజు అనేది ఉంటుంది. అండ్ రూ. 400 రిఫండ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎవరైతే ఫీజు ఎగ్జామ్షన్ ఉందో అందరూ ఫీజు పే చేయాలి తప్పనిసరిగా. ఓకే. రిజర్వ్డ్ కేటగిరీ అయినా, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా సరే ఫీజు అయితే పే చేయాలి. బట్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయితే ఆ మొత్తం ఫీజు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి రిఫండ్ అనేది చేస్తారు. మిగిలిన వాళ్ళకి కొద్దిగా అమౌంట్ తగ్గించి రిఫండ్ అనేది చేయడం జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చి మనకి ఆన్లైన్‌లో అప్లికేషన్ చేసేటప్పుడు మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాలి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచరు, దాంతో పాటుగా మనకి మన క్వాలిఫికేషన్ డిప్లొమా సర్టిఫికేట్స్, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేటు, ఐటీఐకి సంబంధించింది కానీ డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేటు, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఇందులో రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో 1.5 అవర్ పాటు టైమింగ్తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. 0.33 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో 1:5 అంటే ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్కి పంపిస్తారు. ఈ స్కిల్ టెస్ట్ 100 మార్కులు కండక్ట్ చేస్తారు. బట్ ఇందులో మనం ఏం మ్యాక్సిమం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. సో, ఫైనల్ సెలక్షన్ అనేది రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మీరు స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని మనకి ఫైనల్ సెలక్షన్ అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ పాస్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ సంబంధించి రిటన్ టెస్ట్లో 80 మార్కులకు గాను 32 మార్కులు తెచ్చుకోవాలి. స్కిల్ టెస్ట్లో 100కి గాను 50 మార్కులు తెచ్చుకోవాలి. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 80కి 24, స్కిల్ టెస్ట్లో 100కి 40 మార్కులు తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా టోటల్ 25 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీకు ఎక్కడ నియరెస్ట్గా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకి వీళ్ళు కల్పించడం జరుగుతుందన్నమాట. ఇక అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఎవరైతే మీరు స్కిల్ టెస్ట్కి వెళ్తారో రిటన్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వరు. రిటన్ టెస్ట్కి కాదు, స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎక్కడైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ టెస్ట్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేశారనుకుంటే వేరే రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తారో, దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ బస్ లేదా ట్రైన్ టికెట్కి సంబంధించి ఈ ట్రైన్ టికెట్స్ అనేవి అవైలబుల్లో వెబ్సైట్లో పెడతారు. సో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా ట్రావెలింగ్ అలవెన్స్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30/11/2025 లోపు అప్లై అనేది చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.